అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. సారీ అండి, వీడియోస్ లేట్ అయ్యాయి ఎందుకంటే మేము కొంచెం బిజీ ఉండటం వల్ల లేట్ అయిపోయాయి. అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ విషెస్ చెప్పమని కింద అడుగుతున్నారు, కానీ కొంతమంది టైం వేస్ట్ అవుతుంది మీరు అట్లా చెప్పకండి అని అంటున్నారు. సో ఏమనుకోకండి, మీ ఎవరెవరైతే ఈ రోజు రేపు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వాళ్ళకి అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మా తరపున. 31st రోజు తాగినాక ఎట్లుంటుంది లొల్లు ఎట్లుంటుంది అనేదే ఈ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నేను బయట పోతున్నా, నా కోసం ఇలా బువ్వ కూర ఏం అండకు, నాకు బయటనే ఉన్నది. అయ్యో సంసారి సాయక్క, నీకు రోజు బయటనే ఉంటది కానీ జరా కొంచెం కడుపు ఎత్తి పెట్టుకొని తాగు. కడుపు నిండా తాగి ఇంటికాడికి వచ్చి లొల్లి చేసుడు కాదు. అరే నర్సి, ఇవాళ ఒక్కరోజేనే, ఇక లాస్టే, రేపడుతుంది దాగనే కొత్త సంవత్సరం నుండి. ఓహో నల్లి కుట్టోడా, ఇట్లాంటి మాటలు ఇని నా చెవులు తూట్లు పడతానే. నువ్వు ఇట్లా ఇలా బాగా తాగచ్చి లొల్లి వేయాలే. నీ అక్కయ్య నేను కూడా తాగుతా ఈ సంవత్సరం నుండి. తాగి నిన్ను ఎట్లా వేయాలో అట్లనే చేస్తా. అబ్బో నర్సి, నువ్వు గా పని మాత్రం చేయకే. ఏ అలా బాగేం లేదే, ఇంత బొట్టు తాగి ఇంత కూర తిని అచ్చుడే. మరి నేను పోతానా? ఓహో నీ తలపండు వాళ్ళగా నువ్వు మగాడ రోజు కడుపు నిండా తాగుడే. నాకోటి అర్థం కాదుల్లా, ఈ మొగ బడకవులు రోజు తాగుతారు, మరి రోజు తాగుడే కదా, మరి 31st రోజు కూడా తాగాలన్నది ఏంది? ఇవాళ కొత్త ఉన్నదల్లా ఇంకా నాట 31st దాకా తాగి 1st నుండి తాగము అంటారు. లంగ బడకవులు వాళ్ళ మాట ఇట్లా పట్టుకునేది మీరు ఎవరన్నా ఉంటే. ఇలా ఈ మల్లక్క లచ్చి అందరూ మాయం కూడా పార్టీ చేసుకుందాము అని అనేది. ఎవరు సప్పుడు చేస్తలేరు కదా. అబ్బో నేను ఎందుకంటా, మళ్ళీ నేను ఇట్లా సప్పుడు చేసిందనుకో నన్నే అండమంటారు, నన్నే పెట్టమంటారు. నాకేం వచ్చిన తీట, నేను 2 రొట్టెలన్నీ వేసుకొని తింటా. బాగా ఆకలి పాడైతుంది నాకు. నర్సక్క రొట్టెలు చేస్తున్నావా? అవునే, బాగా ఆకలి పాడైతుందని ఈ రొట్టెలు చేసుకుంటానా, బువ్వ తిన బుద్ధి అయితే లేదని. అవునానే, నేను మనకు పార్టీ చేసుకుంటామా అన్నాం కదా, అందుకే చేస్తున్నావు కావచ్చని నేను అనుకుంటానా. అబ్బో నాకేడ శాతం అయితే అవన్నీ రొట్టెలు చెయ్యా. మరి అప్పుడుకి పార్టీ చేసుకునేనా లేదా? ఏమో నువ్వు సప్పుడు చేస్తలేవు అని ఎవరు సప్పుడు చేస్తలేరు కదా. చేసుకుందామే, ఇంకేంది పైసలు వసూలు ఏని ఎత్తిరి. ఇంత కూరుండు బగారబు వెయ్యూరు, ఇంత థమ్సప్ పోసి బయట తెచ్చుకుందాం కదా. ఏయ్యూరు అంటున్నవేంది, ఎవరు వెయ్యాలే? అయ్యో అందరం కలిసి లచ్చలింటి కాడ వేసుకుందాం తీయలేవు అన్ని తెచ్చి. ఏమంటావు లచ్చి? చేసుకుందాం మల్లక్క, కట్టెల పొయ్యి మీద నేనాయే చేసుకుందాం గాని రాత్రి మరి మా ఇంటికి చేద్దాం, ఏమన్నా తయారు చేద్దాం రాత్రి. మీరు ఓర్రే 2 రొట్టెలు తినత్తా నేను. సరే చెప్పనరా, రొట్టెలు తిన ఇంత వండేవు ఇప్పుడు వంట. అరే దామల్లక్క మనమైతే పోదాం, వస్తుంది నర్సక్క గాని ఆ రామ కూడా వస్తా అన్నది పా. సరే సరే పాయే. చూసిర్రారా, నా కాకలే 2 రొట్టెలు చేసుకుంటా అంటే అది వచ్చి అప్పటికి ఎత్తానవా మాకు ఇస్తావా అని ఉన్నట్టు మాట్లాడుతుంది. దాని సొమ్మె కూడా తిన్నట్టుడా. అది ఒకసారి బూరెలు చేసుకుంటూ పోతే నేను చూడంగా మిట చూడంగా లపలప తిన్నది. అది దానికంటే నేను రొట్టెలు చేసి పెట్టాలట, నాకు వచ్చింది తీట అని. ఇలా 31st నా మొగుడు వేండు పొద్దుగాలనే, నా కొడుకు వేండు. ఎంత తాగుతారో ఏం చేస్తారో. అరే మామ, ఊరేడు అండిపించినవు గాని కమ్మ ఉన్నదిరా. ఏ కాలింగయ్య మామండిన్రా, నీ అక్క ముక్క సుక్క అదిరిపోతాంది. ఈ మొత్తం ఎక్కడ పట్టుకొచ్చిండు ఈ సురేష్ గాడు. వాడేమో లప్ప లప్ప మింగుతాండు, ముక్కలు పస్స పస్స తింటాండు. అబ్బా ఎంత తిన్నా తినబుద్ధి అవుతుందిరా, ఎంత అయినా తాగబుద్ధి అవుతుందిరా. ఈ మందు తాగితే ఆ కిక్కే వేర్రా. ఇక చాలదారా నువ్వు తాగిన కాడికి, మీ అవ్వ మళ్ళా మా అమ్మని తిట్టి చంపుతుంది. అరే నేను పుట్టానికి తాగుతున్నాను రైడా, 200 రూపాయలు పెట్టిన పార్టీ అంటే నువ్వేమనరా నాకు చెప్పటానికి. నువ్వు తాగకు పో, నేను నా 2000 మందం నేను తాగినాకనే పోతీయాలా. ఎందుకు భయ్యా, అందరం మంచిగా తినే తాగే పోదాం, ఎందుకంత అవుతారు మీరు? ఈ మొద్దొన్ని ఎక్కడ నుండి పట్టుకొచ్చినవురా సురేష్గా? మా దోస్తు గారు మేము పనిచేసే కాడ మస్తు మంచోడు. అరే నేను ఇక అల్లటికే లాస్ట్ రా, ఇక రేపడుస్తుంది దాగరా. నేను కూడా అదే అనుకుంటున్నారా, నా పొల్ల నన్ను తిట్టి చంపుతాంది తాగితే. ఇక ఇయ్యల్లటికే బంద్ చేస్తా అనుకుంటానా. మీరారా, మీరిట్లా చెప్పబట్టి కొన్ని సంవత్సరాలు గడుతుంది కానీ మీరు మారింది లేదు, పీకింది లేదు. ఎందుకురా బాతకాలు ఓటుడు తప్పుడే కదా. పోరి ఉంటే ఉంటది, పీక్తే వీక్తది. ఎవతోగా పోరి గురించి నువ్వు తాగుడు బంద్ చేస్తావురా?
అరే ఇక లవ్లో పడ్డాక నడుతుందారా గట్లనే ఉంటది కదా. మా లడ్డుగానికి కూడా ఉన్నది లవరు. నీ లవర్ ఏమంటుందిరా లడ్డుగా? నాకు పందిది ఉన్నదిరా, దాని పంది ముఖంలో చెప్పు. అది నాకేమో తాగుడు ఇష్టం ఉండదు, ఎప్పుడో ఒకసారి పార్టీలకు తాగుతా గంతే. అదేమో నన్ను రోజు తాగమంటది. రోజు తాగితేనే నేను మంచిగా మాట్లాడుతానట, తాగకపోతే దాంతో మాట్లాడానట. ఓ అది నన్ను రోజు తాగమంటాందిరా. అంతేనారా, నీ పని మంచుకున్నది కదరా, గంత మంచిగా తాగు అనంగా నువ్వు తాగితే ఏమైతుందిరా? నువ్వు అదృష్టవంతునివి భయ్యా. నేను తాగుతున్నా అని అది నన్ను బ్రేకప్ చెప్పింది ఎప్పుడో. నేనే పందికి పంది ఉన్నా అంటే అది నాకంటే పందికి పంది ఉన్నది. అది కూడా తాగుతుందిరా వారి. అది తాగుతుంది, నన్ను తాగమంటది. ఇక ఇట్లా ఇద్దరం తాగినాక ఉంటాదిరా సంపాదన అంత తాగుడికే పోయి పాడైతుంది. ఏం కాదు తీ భయ్యా, నువ్వు అదృష్టవంతుడు వేతి. ఈ ఫోన్ పాడగాని బాగా వస్తుంది కదా. హలో హలో, ఇవ్వచ్చువే నువ్వు. బ్రేకప్ చెప్పినాక మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను. బలిసిందా అనే నీకు? ఏ దెంగై కడిగే ఫోన్. ఊరు వారి అది నా ఫోన్ రా, నా పిల్లరా మాట్లాడింది. ఇక నాకుంటాయి పో. నేను ఇలా బయటకు నువ్వు తాగనే తాగా ఇంట్లోనే ఉంటా అని చెప్పిన. ఊరి బాడుకో నీకు ఎవరి ఫోన్ కనబడతలేదా అరా తాగినాక? నీ ఫోన్ కనబడతలేదు, నా ఫోన్ కనబడతలేదా? నేను లిఫ్ట్ చేసి ఇప్పుడు అట్లాంటివి ఇక నాకున్నది పో. నువ్వు ఈయన పెట్టాలా ఫోను? ఏం కాదు పో. ఏం చెప్తుంది అది? ఏమోరా ఇక నీతోటి నాకు గోసకే వచ్చింది. గుద్దవాలి కదా ఆయనకి ఏది ఏర్పడతలేదురా నీకు? ఎవరి ఫోన్ అనేది ఏర్పడతలేదురా నీ బతుకుల చెప్పు. అరే సురేష్గా, ఇక నీది కూడా బ్రేకప్ అనుకోరా. అబ్బో నా పోరు లేకపోతే నేను బతకలేనురా వారి. అవును, నీ భార్యకు చెప్పిన అవే మరి అలా దావత్ చేసుకుంటాన్నావని. మా చెప్పిన రాలింగన్న ఇక దానికి చెప్పకుండా ఉంటానా? ఇక అది రోజు తిట్టుడేనా నన్ను. ఇక రోజు తాగేటోనికి ఇయ్యలేంది కొత్తనా అని సప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇక పోయినాక ఎంతకున్నదో దాంతో నాకు. నువ్వు గీ బీర్ తాగుతేంద్రా రాయమల్లు, ఊకే కళ్ళు కళ్ళు తాగుతావు. ఏ పాడుగాను అది తాగితే నాకేడ పాడైతుంది, అంతగా అప్పుడైతుంది అది తాగితే. అందుకే తెల్లగళ్ళు తాగుతానా. ఇంతవై కానీ నీ పెళ్ళాన్ని మొన్న బాగా కొట్టినవట కదరా. ఎందుకు అంతగానం కొట్టినవు? ఉన్నదా పీకిందా అవ్వగారింటికి? అరే ఇక ఏం చేయాలనే, అసలు నేను చెప్పిన మాట వింటనే లేదు, పక్కలకు రమ్మంటే అత్తలేదు. అవునంటే పూరగాళ్ళు ఉన్నారు పెరిగిర్రు అంటారు, వాళ్ళ సందర వాళ్ళు వండనే బట్టే ఇది నా దగ్గరికి రమ్మంటే అత్తలేదు. ఇక అత్తలేదని పొట్టు పొట్టు గుద్దినావురా. మరి ఇక నాకు తిక్క కోపం వచ్చింది, పీకింది దాని అవ్వగారింటికి. మళ్ళీ అదే వస్తుంది, దాన్ని ఎవడు పట్టుకురావాలి, అదే వస్తుంది. అయితవే గాని గా మళ్ళీ గాని కొడుకును గలచ్చి గాని బిడ్డనట ప్రేమించుకుంటుర్రట కదనే, మీకెరికేనా? ఊరంతేరికేనే లింగన్న. పాడుగాను చెట్లలోనే అంటారట వాళ్ళు. ఆ ఎవలేంది చూసి వాళ్ళ ఇంట్లోకి వస్తాడట ఆడు, అందరి కైకిలు కొని చూసి. అవునా అరే, మరి వాళ్ళ అయ్యవ్వకి ఎరకలేదా ఏంటి? అందరికి ఎరికేరా. ఆ పోరడు ఇంత ఉన్నోడు మంచిగున్నాడు పోరడు అని వీళ్ళు సప్పుడు చేత్తలేరు. మరి పెళ్ళి చేస్తే అయిపోతుంది కదనే. ఇక పెళ్ళంట కావద్దారా, లచ్చలు కావాలి. ఆ లచ్చలు ఎందుకు పెట్టి చెయ్యాలి, లేచిపోవాలని చూస్తున్నట్టున్నారు అయ్యా అవ్వ. ఇక పూరడుకు ఈ పూరి ఏం మందు పెట్టి పాడైందో గాని ఇది ఏం అందమే లేదు. పూరి కర్ర కాకి పెట్టున్నట్టున్నది, దాని చుట్టే తిరుగుతాండు విడిగా. నేను గదే పరిశాన్ అయిన్నే. కాకి పిట్ట తీరున్నాయి, ఒక ముఖంలో పళ్ళు తెల్లగా తప్ప దాని ముఖమే అందం లేదు. వీడెట్లా అదేంటని ఓ అవ్వో, అయితే మందే పెట్టి పాడు కావచ్చు. ఓ లచ్చి, అన్నం కూర అండినారే? మా అండినం గాని గిట్టనే ఉంటాది నరసక్క. నేను ఎప్పుడు రమ్మన్నా నువ్వు ఎప్పుడు వస్తావు? అన్నయినాక తీరిగ్గా తినడానికి వస్తున్నావా? ఏ పోరి 2 రొట్టెలు తిన్నాక నాకంతా కడప
అంతా గడగడైందే. ఇక బాత్రూమ్ ఊరుకుడే అయింది, అంత కాలియతలు అన్ని గుంజుకపోబట్టినాయి. అందుకే లేట్ వచ్చిందే. అయ్యో మీరు ముగ్గురు ఉండిరి చేయలేదా? ఓ నువ్వు మస్తు చెప్తావు తినార్సక్క. అదే ప్లేస్లో ఇప్పుడు మేము ఉంటిమా, మమ్మల్ని ఎన్ని తిట్టి సంపుదువో నువ్వు. ఏ ఊకోరే, గీ 31 గోలే మనకెందుకే లొల్లి. మళ్ళా కొత్త సంవత్సరంలా లొల్లి పెట్టుకోవద్దు, మనం మంచిగా ఉండాలనే. ఇక మంచిగా ఉండకపోతే ఏం కొట్టుకుంటానమ్మా గాని. అన్ని రెడీ అయినాయా? మరి ఏడ కూర్చుందామే? మా చెట్లున్నాయి కదా నర్సక్క, అలా కూర్చుందాంపా. మళ్ళక్క కూడా ఆడికే అత్త అన్నది, గంజులు గింజలు అన్ని పట్టుకొని పోదాంపా. పాయ పాయ జల్ది 2 రొట్టెలు తినుడేమో గాని నా కడపంతా గడగడ అంత విసికింది, దొడ్డికెట్టి పాడైంది. ఎవరి గిష్టి దాకిందో ఏం కథనో. అదేంది నర్సక్క, నేను ఉన్న మళ్ళక్కనే వచ్చినావు నువ్వు రొట్టెలు ఏంగా. మరి మాదిచ్చి జరిగిందంటానా ఏంది నువ్వు? ఏ ఊకోయే పోరి, మిమ్మల్ని ఎందుకంటారే? ఏమో తియ్యి, నిన్నేమనచ్చట్లేదు గాని పా. ఓ లచ్చి, నువ్వు కూరలు కమ్మ నడతవే, నీ అక్క గుమ్మ గుమ్మ వాసన వస్తున్నాయే. నేనట చిన్నప్పుడు దొడ్డికి ముట్టిందట నర్సక్క, అందుకే నా చేత కూర కమ్మ ఉంటాయి. ఆగో వచ్చిర్రాయే, మొదలు పెట్టి నేను రాకముందే. అయ్యో మల్లక్క, గంట కొంచెం పెనం ఎందుకు? ఇప్పుడే వచ్చినావు, ఇప్పుడే ఆకుల సంచులకి ఒక్కొక్కటి తీసి బయట పెడుతున్నావు. రాలేవు, నువ్వు రాంది మేము తింటామా? కూసో కూసో మల్లక్క. మీరు ఇద్దరు ఆ ప్లేట్లది ముక్క తినుకుంటా తాగుర్రి, స్ప్రైట్ పోతా. మేమిద్దరేమో ఈ పళ్ళెంలో తింటాం. సరే సరే పోయి స్ప్రైట్ పోయి. అబ్బా కమ్మగా ఉన్నదే కూర. చూసినవా నర్సి, మన ఇద్దరికేమో గింత అంత కూరేసి ఆ ఇద్దరు బక్క ముండలు చూడు ఎంత కూర వేసుకున్నారు. వేసుకొని వేసుకొని ఆ గంజులు ఉన్నదంతటే గుంజి తాగు నువ్వు. ఎట్లుంది నర్సక్క కూర? ఏ నువ్వు వండినాక సూపర్ ఉంటదే. అవునే లచ్చి, నేను స్ప్రైట్ తాగాని నీకు ఎరికేనాయే, నా గురించి థమ్స్అప్ తేలేవా? నువ్వు గిట్నే ఉంటా అదే. అవు మల్లక్క, నాకు తెలియదే నువ్వు తాగవని. నీకోసము తెచ్చిన స్ప్రైట్ ఆ అరకులా పెట్టినా, తీసుకో. బయటకు తీస్తే ఏడైతుందని అలా పెట్టినా, తీయి అరకులు ఉన్నది. అబ్బా గదేనే, మరి తెచ్చినవో లేదో అని నేను ఆగమైతిని. లేకుంటే నువ్వు ఊకుంటావా మల్లక్క? అవునే లచ్చి, మనం కూడా ఒక కళ్ళు కుండ తీసుకొచ్చుకుంటా అయిపోవే. మనం తీయటి కళ్ళు మా తాగుతామాయే తెచ్చుకుంటా అయిపోవు కదా. మరి అనకపోతే నర్సక్క, ఓ కళ్ళు కుండ చెప్పకపోదువా? మనిషికో 50 రూపాయలు ఎక్కువ వేసుకుంటే ఓ 200 పెద్ద కళ్ళు కుండొచ్చు. మనిషికో గిలాస తాగపోదుమా? ఏమో ఇక నాకంతా గుర్తుకు రాలేదే. ఇక మళ్ళీ వచ్చేటికి తెచ్చుకుందాం తియ్యి. చేతికి ఉండేడేవాడో సచ్చేటోడేవాడో. ఈ మొద్దుది ఆ మంచిగా ముచ్చట పెట్టుకుంటా ఆ ముక్కలన్నీ నోట్లు ఎత్తాంది. ఓ అవ్వో, నేను చకటక తినాలే, లేకపోతే నా పాలు కూడా ఇదే తినేటట్టున్నది. నర్సక్క, ఇలా నీ మొగుడు కొడుకు ఎంత ఎంజాయ్ చేస్తారో కదా. వాళ్ళ మీద మనువయ్యా, వాళ్ళు రోజు తాగుతారు, ఇయ్యాలు ఇంకా ఎక్కువ తాగుతారు. ఆ ముండవడుకులు ఏబట్టి నా తలక ఎంత పోతాంది. ఇయ్యాలు ఎట్టోరికి సంపరు నన్ను, ఏం కథను పొద్దుకైతున్నది. ఇక నీకైతే కట్టమే ఉన్నది నిజంగా. ఈ రేపటికి నెగ్గిచ్చుకొస్తాను గాని మన సొంటోళ్ళము ఎప్పుడో జద్దుమే. గంత తాగుకుంటా తిరిగినా కూడా పాపం ఇది ఎల్ల తీసుకుంటా వస్తాంది. ఇక ఏం చేయాలి మల్లక్క, నా కర్మ. ఇంకా 12 అయితలేదు, నిద్రచ్చి పాడైతాంది కదనే. అయ్యో ఆగరాదు నర్సక్క, ఎప్పుడు వండుడేనా? ఎప్పుడు ఒకసారి గిట్ట ముచ్చట పెట్టుకుంటా ఉంటే ఏమైతాంది అందరితోటి? ఈ ముచ్చట ముగా రోజంతా పెట్టుకుంటానేమో అని ముచ్చట పాడదాను. ఆ ఒగడగా ఆడపిల్లలు చూడు ఎట్లా ఎంజాయ్ చేస్తారో. ఆగో నర్సక్క, బావకు ఫుల్ అయింది కదా, వస్తాండి ఇటే. ఆన్ని పిట్టకు పెట్ట గిట్ మొక్క ఎందుకు వస్తాడో. నర్సి, అయ్యో అయ్యో బాగా పడతాండే నర్సక్క. పడని ముండవరకు ఖాళీ అయితే తిరుగుతే తెలుస్తుంది అప్పుడు. నర్సి, నేను ఇల్లు చుట్టూ తిరిగొచ్చినగా అదే నీ గురించి. గీడేం బీక్తానవే అర్ధరాత్రి? నాతో నీకేం పండ్రా, ఉద్దవల్ కదా వచ్చినావు, పంట అయిపోవు కదా. నువ్వు ఇచ్చినవు లచ్చలని నేను గుద్దవాలి కదా ఆగొచ్చిన. వీళ్ళేవాళ్ళు గిడ కూర్చున్నారు. ఓ అవా గడెట్వో, నేను నా పిల్లం పక్క కూర్చొని మంట కాగాలే, నాకు కూడా చలి పెట్టి మునుగుతాంది. నీకు ఈ ఆడోళ్ళ కాడ ఏం పని? నేను అత్తున్నా పో, నడు ఇంటికి. నువ్వు లేకపోతే నేను పోయి ఇంటికాడ ఏం చేయాలే నర్సి? పా ఇద్దరం పోదాం. నీ తలపండు వాళ్ళగా నువ్వు ఒకని తల్లినవు బాడుకోవు. ఎక్కడ పెంటనో నా మీద పెట్టిరు మా వాళ్ళు. ఆ నాన్ను నీకు ఇచ్చి వేసిర్రు. ఆ కాలారని నిన్ను వేసుకోకపోతే అయిపోని దినాలుగా అను నిన్ను కాటికి పెట్టా. ఏయ్ పందిదానా, వీళ్ళందరు ముంగట నన్ను తిడతానవేందే? నీ అక్క పొయ్యిల కట్ట తీసి ఆల్త చెప్తానా? నువ్వారా ఏది కాలువు? అది మొత్తం తీసి నుంగిలో దొరకబడతా, అప్పుడు తెలుస్తుంది నీకు. ఏ నర్సక్క, బావ దాగున్నాడు, సపరేకుండా లేవు. ఏదైనా ఉంటే పొద్దుగాల మాట్లాడు గాని. అయితవే గాని ఓ బావా, ఓ పాట పాడు. ఆయన మొఖానికి ఇంకా పాటలు వస్తాయా? మనకు ఒక తాగుడేరికే ఏరుగుడేరికే.
ఏయ్ నేను సూపర్ పాట పాడతా ఇనుర్రి. తాగుదాం మందు తాగుదాం, ఎక్కేదాకా తాగుదాం, దిగినాక మళ్ళా తాగుదాం. తన్నుతా నిన్ను రన్నుతా, తాగింది దిగేదాకా నిన్ను రన్నుతా. ఇది ఎక్కడి పాట, నేనే నిన్లేదు కదా ఎప్పుడు. ఇప్పుడే కొత్తగా వచ్చిందట పాట, నువ్వు నడతావా ఇంటికాడికి, లేకపోతే నీకు తన్నాల ఈ నలుగురు ఆడోళ్ళ ముంగట. అరే నేను ఉంటే నీకేమనిపిస్తాందే, చిట చిట కుడుతాందే ఏందేమన్నా. నువ్వు నడువు ఇంచెల్లి. నువ్వెప్పుడు వస్తావు, జల్ది రా, నేను పోతానా గాని. ఈ లంగ బాడకవుతోని నాకు కట్టం పాడైందే, చూసినావా వాడ ఎట్లా తాగిందో. అయితే ఏ నరిసి తాయినోన్ని ఏమనకే ఇయ్యాలి ఒక్కరోజు, తాయినాక వాళ్ళు ఏం చేసేది తెలియదు. గా ఆడపిల్లల్ని పిలుద్దాం ఆగు, వాళ్ళు కూడా ఇక టైం దగ్గర పడుతుంది కదా, కేక్ కట్ చేస్తారు, మనకింత ఇస్తారు. అవునే పిలుద్దాం ఆగు. ఓ సీటి అమ్మలు ఒకసారి ట్రారు మీరు. ఏంటిదాంటి మమ్మల్ని పిలిచిర్రు? ఏం లేదు పిల్లలు, తిన్నారా? మీరు కూడా పార్టీ చేసుకున్నారా? మేము కూడా చికెన్ వండుకున్నాం, తిన్నాం. ఇక 12 అయితే కేక్ కట్ చేద్దామని చూస్తున్నాం. అరే కిరా ఆంటీలు ఉన్న పోరీలు ఉన్నారు కదరా. కూరగాయలకి ఏం రోగం పుట్టింది ఏమో ఊరుకుంటా పోతారు, బాగా తాగిర్రు, ఇక తాగింటారు కదా కొడతారు. మీరు పార్టీ చేసుకున్నారా అంటే? మరి మేమా ఓ పిల్ల ఇంత చికెన్ వండుకున్నాం, ఇంత బగారబు వండుకున్నాం, గట్టి చెట్లలో పోయి మంచిగా తిన్నాం, ఫ్రైడ్ వేసుకున్నాం, తాగినాం, ఇక ఇక్కడ కూర్చున్నాం. అయితే కానీ మీ కేక్ రేపోరిటు మనం మీరు అందరం కలిసి కట్ చేసుకుందాం. అబ్బో మేము కేకు తెచ్చుకున్నాం గాని ఆయనతో మీరే బాగా తింటే ఎట్లా? మరి మీకు గింత అంతనే ఇస్తాం, అట్లా అయితేనే తెస్తాం ఇడికి. ఏమట్ట అయితే అయిపోయపో, మీరే బాగా తిందురు కానీ తేపోరిటే. ఆడ చుట్కీ ఉంది, నేను తీసుకురమ్మంటావు. చుట్కీ చుట్కీ కేక్ ఇటే తీసుకురా, ఇంకొక 5 నిమిషాలు ఉంది, ఇక్కడనే కట్ చేద్దాం వీళ్ళతోటి. అబ్బా కేక్ సూపర్ ఉంది కదా, ఇంకొక 2 నిమిషాలే ఉంది, మనం అందరం కలిసి కట్ చేద్దాం. అందరు రారు దగ్గరికి. సరే ఆంటీ. అయిందారా పొరగాలు, టైం చూడుర్రి. అయితాంది సెకండ్సే ఉన్నది. 1 2 3. మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు కూడా పార్టీ చేసుకుంటారా? మీరు కూడా కేక్ కట్ చేస్తున్నారులా? అరే సరే గానీ మన వీడియోస్ కోసం వెయిట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొంచెం బిజీ ఉండడం వల్ల మేము వీడియోస్ చేయలేకపోయినాం. ఇప్పటి నుండి ఖచ్చితంగా మంచి మంచి కామెడీ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. ఖచ్చితంగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, మాకు తెలిసినట్టుగా మేము చేసాము, కొంచెం బిజీ ఉన్నామండి, అందుకే ఇట్లా అయిపోయింది వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఎవరిదైనా బర్త్డే ఉంటే కింద మెసేజ్ లో చెప్పండి, మేము వాళ్ళకి హ్యాపీ బర్త్డే అని రిప్లై ఇస్తామండి. కానీ వీడియోలో చెప్పడం కుదరదు, ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ వద్దు అని అంటున్నారు చెప్పడం. మళ్ళీ వీడియో కూడా లెంతీ అయిపోతుంది, ఎక్కువ విషెస్ చెప్తున్నారు, వీడియో తక్కువ అవుతుంది అని అంటున్నారు. సో మనం ఫస్ట్ చేసినట్టే వీడియోస్ చేసుకుందాము. విషెస్ కావాలి అని అంటే కింద మెసేజ్ చేయండి, మేము మెసేజ్ చేస్తాము. మేము మెసేజ్ చేసి రిప్లై ఇస్తామండి కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు, అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.